ఆ లవ్ స్టోరీస్లో ఏది మీరు సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఓకే, ఎవడే సుబ్రహ్మణ్యం. ఓ ఐ విల్ గివ్ యూ ద ఆప్షన్స్. యా ఫైన్. ఎవడే సుబ్రహ్మణ్యం. సో నిన్ను కోరి, ఎంసీఏ, హాయ్ నాన్న. హాయ్ నాన్న. హాయ్ నాన్న. ఓకే, మీకందరికి కూడా అంతేనా? సో నానిగారు అంటే మీకు ఎప్పటి నుంచి ఇష్టం? నాకు నిన్ను కోరి మూవీ చూసిన దగ్గర నుండి నాని అంటే చాలా నాకు అష్టాచెమ్మ మూవీ నుంచి ఇష్టం. ఓ మీరు అప్పుడు మొదటి నుంచి ఇష్టమా? అప్పుడు ఏ స్కూల్లో ఉన్నారా మీరు? ఏమో తెలియదు. అసలు రాలేదా? తెలీదా? అసలు నాని పేరు టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా. వావ్, ఈ అమ్మాయి నాని గారి పేరు టాటూ వేయించుకుందాం. నాని. యు లవ్ నాని. ఐ లవ్ నాని. యు లవ్ నాని. నానితో ఒక ఫోటో ఇప్పిస్తారా ప్లీజ్? నానితో నాకు ఫోటో నానితో ఒక ఫోటో దిగాలని కోరిక. అదే ఇప్పుడు వచ్చిన తర్వాత అందరికీ కలిసి ఒక గ్రూప్ పిక్ ఒకటి తీసేసుకుంటారు అనమాట. అది పాసిబుల్ అవుతుంది. సో టాటూ ఎప్పుడు వేయించుకుంటున్నారు ఇంతకీ? ఇప్పుడు నెక్స్ట్ నాని బర్త్డేకి టాటూ వేయించుకుందాం. నెక్స్ట్ నాని గారి బర్త్డేకి టాటూ వేసుకుంటుందంట. అప్పుడు మీరు నాని గారిని కలవండి. సరే, నాని గారి బర్త్డే అన్నారు కదా, ఎప్పుడు బర్త్డే నాని గారిది? అయిపోయి Feb 24. Feb 24th. Feb 24th. వావ్, కాబట్టి యా నాన్నగారిని ప్రేమించడానికి మనసు ఉంటే చాలు, డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వావ్, బాగానే చెప్పింది. అలా అయితే గనక ప్రేమించడానికి మనసు ఉంది అని అనుకుంటే గనక సంవత్సరం పాటు టాటూలు వేయించుకోవాలమ్మా. ఎన్ని సంవత్సరాలనే అది అవదమ్మా. కాబట్టి సో Feb 24th నాని గారి బర్త్డే కాబట్టి మీరు ఆ రోజు టాటూ వేయించేసుకోండి. పక్కా. ఎస్. సో